హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ నివాస్ వన్ ఛానల్. ఇవాళైతే మేము పిల్లల కోసం సున్నుండలు అయితే చేస్తున్నాం. హోమ్ మేడ్. ఇవి పిల్లలకి ఎంతో ఆరోగ్యం. మంచిగా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళు కొంచెం ఇవి తింటే మంచిగా దృఢంగా అవుతారు. వీటి కోసం అయితే మినుములను అయితే తీసుకున్నాం. ఒక 3 కప్పుల మినుములు తీసుకొని మిక్సీ కొంచెం ఫ్రై చేసి మిక్సీ బట్టి వాటిని ఇలా జల్లించుకోవాలి. అలా జల్లించుకోవడం వల్ల ఏమైందంటే కిందికి స్మూత్గా ఉన్న పిండి వస్తుంది, పైన ఆ డస్ట్ అయితే మొత్తం ఉండిపోయింది. కొంచెం బియ్యం కూడా వేసుకోవాలి. మినుములతో పాటు కొన్ని బియ్యం వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో మిక్సీలో పట్టేసి అలా జల్లించుకొని ఆ మిగతా డస్ట్ కొంచెం వస్తుంది అంతా పడ్డాక అదైతే పడేసేయాలి. మేమైతే 2 సార్లుగా మిక్సీలో పట్టాము, అందుకని మీకు 2 సార్లు వచ్చింది వీడియోలో. 3 కప్పులు కదా, 2 కప్పులు ఒకసారి పట్టి తర్వాత మళ్ళీ ఇంకొకసారి 1 కప్పు పట్టాము. ఒక 3 అది అది డస్ట్. తర్వాత ఇవి షుగర్లో ఒక 2-3 యాలక్కాయలు వేసుకొని పట్టుకోవాలి. మామూలుగా ఒక 3 కప్పుల మినుములకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా స్వీట్గా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్వీట్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. మినిమం మాత్రం కప్పున్నర వేస్తే మరి ఓవర్ స్వీట్ కాకుండా బాగానే ఉంటుంది. అండ్ అది ఒకసారి షుగర్ పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి జల్లించుకోండి. మీకు ఆ యాలక్కాయలు ఉన్నాయి కదా, యాలక్కాయల పలుకులు అనేవి పడకుండా ఉంటుంది. మేము అందులోకి నుంచి కొంచెం తీసి పక్కన పెట్టి కలిపినాక టేస్ట్ చూసి తీయగా అనిపిస్తే తగ్గిస్తాం, లేదంటే అది కూడా కలిపేద్దామని చెప్పి కొంచెం తీసి పక్కన పెట్టామన్నట్టు. అలా ఇలా జల్లించుకోండి, మంచిగా స్మూత్గా ఉంటుంది. మీకు మనకు పొడి అందులో పైన యాలకులు ఏదైతే ఉందో కొంచెం వస్తుంది, అది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీకు పిల్లలు తినరు అనుకుంటే మాత్రం తీసి పక్కన పెట్టుకోండి. లైట్గా వస్తుంది, మొత్తం మిక్స్ అయిపోతుంది, బట్ అది కొంచెం పండ్లకి క్రష్గా తగులుతుంది. సో అందుకని మేము తీసేసాం, పిల్లలు తినరని. అది మా వాడైతే ఆ షుగర్ పౌడర్తో ఆడుతుండు, నోట్లో వేసుకోలే ఇంకా. అది తెల్లగా ఇలా వచ్చింది కదా, మొత్తం దీన్ని ఒకసారి ఫస్ట్ కలుపుకోవాలి ఇలాగా. మినుముల పౌడర్ ఏదైతే ఉందో అది, అండ్ ఈ షుగర్ పౌడర్ ఉంది కదా అది కూడా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మా వాళ్ళైతే సున్నుండలు అంతకుముందు తినపోయేది, ఇప్పుడు కొంచెం ఇష్టంగా తింటున్నారు, అందుకనే అయిపోగానే చేస్తున్నాం. షుగర్ అయితే సరిపోలేదు, అందుకనే ఆయనతో కూడా యాడ్ చేస్తున్నారు. షుగర్ మొత్తం యాడ్ చేసినాక మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి స్వీట్ సరిపోయింది అనుకుంటే సో అంతతోనే వదిలేస్తాం. మా వాడు నోట్లో వేసుకుంటూ మొత్తం ముగ్గులో మొత్తం రాసుకుంటూ మా అమ్మాయి తుడుస్తుంది. అది మంచిగా మొత్తం కలుపుకోండి, ఎందుకంటే తర్వాత నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ కలిపితే కలవదు, మొత్తం ఇప్పుడే కలుపుకోవాలి. బాగుందా? సూపర్ అంటాడు మా వాడు. షుగర్ పౌడర్ మొత్తం వేసేసాం. ఇదైతే మేము దొడ్ల నెయ్యి వాడుతున్నాం. కౌగి బఫెల్లో గీ వాడుకోవచ్చు, కౌగి వాడుకోవచ్చు, కాకపోతే మేము మాత్రం కౌగి వాడుతున్నాం. బఫెల్లో గీ ఏంటంటే కొంచెం కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, అది కూడా మంచిదే, ఇది కూడా మంచిదే, మీ ఇష్టం. ఆ కౌగి ఏదైతే ఉందో దాన్ని కాగబెట్టుకోవాలి. డైరెక్ట్ వేస్తే మీకు ముద్ద కట్టదు, అలా కాగబెట్టుకొని వేయాలి. 3 కప్పుల మినుములకి కప్పున్నర షుగర్ పౌడర్ అండ్ 1 కప్పు ఈ నెయ్యి ఏదైతే ఉందో కప్పు ఫుల్గా. మేము కొంచెం తక్కువ తీసుకున్నాం, సరిపోదు, మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది, మాకు తెలిసిన విషయం, కాకపోతే చెప్తే వినలేదు మా మిస్సెస్. సో అండ్ ఆ కప్పులో మొత్తం కరిగినాక దాన్ని డైరెక్ట్ పోయకూడదు, అలా కొంచెం పక్కన ఇంకొక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోండి, కూల్ వాటరు లేకుంటే మామూలు వాటర్ తీసుకొని అలా పెట్టేసి, అలా పెడితే తొందరగా మీకు కూల్ అవుతుంది. నెయ్యి తీసేసి అందులో పోసుకొని ఆ పౌడర్ మిక్స్ ఏదైతే ఉందో షుగర్ మిక్స్ అండ్ మినుముల మిక్సీ పౌడర్ ఏదైతే ఉందో అందులో పోసుకోండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలపండి. మీకు ఎక్కువైతే ప్రాబ్లం, ఎందుకంటే అది ముద్ద ఇట్లా మంచిగా ముద్దలా రాదు, మనం ప్లేట్లో పెట్టగానే అలా వంగిపోతుంది. సో అందుకని కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ మీకు సరిపోయింది అనుకున్న టైంలో ఆపేసేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఎంబడే కొంచెం ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాతనే, మాకైతే నెయ్యి సరిపోదు, కొంచెం కాగబెట్టుకోవాల్సి వస్తుంది. సో అది కూడా కాగబెట్టి మొత్తం పోసినాక ముద్ద కట్టేస్తాం.
ఇదంతా ఒక ఎత్తు అయితే వీటిని ముద్దలు చేయడమే ఇంకొక ఎత్తు. దాన్ని మొత్తం పిసికి 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 చేతులు నొప్పి వస్తాయి. కొన్ని అయితే ఏం కాదు, చాలా చేసినప్పుడే కొంచెం ఇబ్బంది. ఇంకా పిల్లలతో ఉన్నప్పుడైతే చాలా ఇబ్బంది. వాళ్ళు నేను విసుగుతా అంటారు, వాడు విసుగుతా అంటారు. వీళ్ళిద్దరు వీళ్ళు ముద్ద కడతా అంటారు, వాళ్ళు ముద్ద చేస్తా అంటారు. ఇంకా మీ ఇద్దరం కలిసి టకటక అయితే చేసేసాం. మా పిల్లలైతే మా ఇద్దరికి పోటీ పెట్టారు ఎవరు ఎక్కువ చేస్తారు అనేది. అఫ్ కోర్స్ మనం ఎట్లా మనమే గెలుస్తాం అనుకో. మనమే గెలిచాం. మొత్తం ఒక 3 కప్పుల పిండికి గాను 3 కప్పుల పిండికి మొత్తం కలిపి ఒక 50 లడ్డూల దాకా అయినాయి. వాళ్ళ 50 లడ్డూల్లో మనమే 30 చేసినాం. వాళ్ళు పోటీలో మనం గెలిచాం. వీళ్ళైతే మాకు పోటీ పెట్టారు. మొత్తం ఇలా ఉండగట్టుకొని మంచిగా స్మూత్గా పైకి ఇలా ఆయిల్ ఇట్లా బయటికి కనిపెట్టే విధంగా స్మూత్గా షైనీగా వచ్చేటట్టుగా కొంచెం ఎక్కువసేపు ముద్ద కడితే అట్లా స్మూత్గా వస్తుంది. వాటిని ఇలా ప్లేట్లో పక్కన మొత్తం అన్ని పెట్టేసుకున్న తర్వాత పైన గార్నిష్ మీకు ఇష్టం వచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని, అటు పక్కన ఉన్నాయి మా మిస్సెస్ చేస్తున్నాయి, ఇటు పక్కన నేను చేస్తున్నాయి. మా పిల్లలు ఇద్దరు పక్కన కూర్చొని కౌంట్ చేస్తున్నారు. మమ్మల్ని చేయనీయట్లేదు అసలు. మా తొందరగా చేయని చెప్పి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు పాపం. ఎంకరేజ్ చేస్తున్నారు, సారీ డిస్టర్బ్ కాదు, కానీ ఎంకరేజ్ చేస్తున్నారు. దానివల్ల మేమైతే ఫాస్ట్గా చేసేసాం. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకున్నాక మా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏం లేవు, బాదం పప్పులు ఉండే ఇంట్లో, వాటితో ఇలా గార్నిష్ అయితే చేసాం మేము. సో టేస్ట్ అయితే బాగుంది. నచ్చితే మీరు కూడా సేమ్ ఈ విధంగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.